హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఖమ్మం జిల్లాలో సత్తుపల్లిలో ఉన్న శ్రీ గాయత్రి శ్రీ లలితా సహిత శ్రీ జ్ఞాన సరస్వతీ దేవి దేవాలయం గురించి మనం చెప్పుకుందాం. ముందుగా మనం వినాయకుడిని దర్శించుకొని ఆది దేవునికి నమస్కారం చేసుకుని ఇక్కడ హోమం చేశారు. మాఘపంచమి రోజున తీశాను వీడియో. అమ్మవారి తులసమ్మ తల్లి ధ్వజస్తంభం దగ్గర అమ్మవారి వాహనమైన హంస మీకు పర్టికులర్గా చూపిస్తున్నాను, చూడండి. ఇంత రద్దీలో అమ్మవారు మనం చెప్పుకున్నట్టుగా గాయత్రి అమ్మవారు, శ్రీ సరస్వతి అమ్మవారు, శ్రీ లలితా అమ్మవారు. అంటే మనం ఈ దేవాలయంలో శ్రీ గాయత్రి శ్రీ లలితా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాలయం అంటే ముగ్గురు అమ్మల మూలపటమ్మ గురించి మనం జ్ఞాన సరస్వతీ దేవిగా ఆమె అమ్మ సాక్షాత్కరిస్తుంది. మాఘపంచమి అమ్మవారి జన్మ నక్షత్రం రోజున తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయిస్తే విద్యాప్రాప్తి కలుగుతుందని అందరి యొక్క నమ్మకం. సరస్వతీ దేవాలయాలు అరుదుగా ఉంటాయి. అందులో తెలంగాణ భాషల ప్రసిద్ధి చెందింది. మన తెలంగాణలో మన సత్తుపల్లిలో ఉండడం మనం చేసుకున్న అదృష్టం. కిషోర్ శాస్త్రి గారు పురోహితులుగా ఉన్నారు. ఆయన వాక్శుద్ధి గలవారని ప్రసిద్ధి. మీరు గమనిస్తున్నారా? ప్రతి పిల్లవాడు తండ్రి ఒడిలో ఉన్నాడు అంటే తండ్రి చేయిస్తున్నాడు అక్షరాభ్యాసం. అంటే తండ్రికి ఎంత విశేషమైన స్థానం ఉందో మీరు చూడండి. ఓం నమో శివాయ నమః సిద్ధం నమః అని రాసిచ్చారు. కమిటీ వారే అన్నీ సమకూర్చారు. భోజనాలు కూడా వారే అందరికీ సదుపాయాలు కల్పించారు. చూడండి అందరూ ఎలా ఎదురు చూస్తున్నారో, తమ వంతు ఎప్పుడు వస్తుందో, టికెట్ ఎప్పుడు వస్తుందో అని. 3 గంటలకు 4 గంటల వరకు జరుగుతూనే ఉన్నాయి తెల్లవారుజాము నుంచి. అమ్మవారు మాఘపంచమి రోజున అక్షరాభ్యాసాలు చేయిస్తే తమ పిల్లలకు విద్యాప్రాప్తి కలుగుతుందని. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఈ పిల్లలకి ఇప్పుడు మరి ఇంగ్లీష్లో రాసి ఇవ్వాలి కాబోలు. దేవాలయం వారు, కమిటీ వారు అందరికీ అన్నదానం కల్పించారు.